కరీంనగర్ జిల్లాలో మాజీ ఉమ్మడి రాష్ట్ర శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీ పాదారావు వర్ధంతి వేడుకలు ఘనంగా కాంగ్రెస్ నాయకులు జరుపుకున్నారు. డీసీసీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురముల శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా కన్నా ఒక గొప్ప మహనీయుడు 1999 సంవత్సరంలో అజాతశత్రువుగా పేరొందినటువంటి వ్యక్తి మన నుండి దూరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి రోజు. శ్రీపాదరావు గారి చరిత్ర ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ, తర్వాత ఎదుగుతున్నటువంటి నాయకత్వానికి కానీ, యువకులకు కానీ చాలా ఆదర్శప్రాయంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని భావిస్తా. ఎందుకంటే ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని పొణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీపాదరావు గారు. ఆనాడు ప్రధానమంత్రితో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా, శాసనసభాధిపతి అయినా కూడా తన నియోజకవర్గ ప్రజలతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా, ఇటు అట్టడుగు స్థాయి లోపల ఉన్నటువంటి ప్రజలతో, అటు అత్యున్నత స్థానము లోపల ఉన్నటువంటి నాయకులతో కూడా ఒకే రకమైనటువంటి సందర్భాన్ని నెరిపినటువంటి వ్యక్తి. కానీ మరి నక్సలైట్లు బహుశా ఆనాడు మావోయిస్టులు, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు మావోయిస్టులేనా? కాదు కదా, అప్పుడు కాదు వాళ్ళకేదో పేరుండే మావోయిస్టులు కాదు మావోయిస్టులు బహుశా నేను అనుకుంటా వాళ్ళ ఉద్యమ పోరాట చరిత్ర లోపల తప్పు చేసినామని ఇప్పుడు పీపుల్స్ వార్, అప్పుడు మావోయిస్టులు, అదే నేను అంటాను. అప్పుడు మావోయిస్టులు, ఇప్పుడు పీపుల్స్ వార్. సో అప్పుడు బహుశా ఉద్యమ చరిత్ర లోపల వాళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాల ప్రక్రియ లోపల మొట్టమొదటిసారి తప్పు చేసినామని భావన కలిగించినటువంటి ఒకే ఒకటి సంఘటన బహుశా శ్రీపాదరావు గారి మరణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. యావత్ లోకమంతా కూడా ఆశ్చర్యపడేటువంటి విధి లోపల అక్కడనేమో నక్సలైట్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు శ్రీపాదరావు గారు. ఒక శాసనసభాపతిగా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండేటువంటి ఒక మాట ప్రభుత్వం లోపల ఉండేటువంటి కొంత పోలీసు వర్గాలు ఆయనను టార్గెట్ చేస్తే, మరి నక్సలైట్లు కూడా ఆయనను టార్గెట్ చేసి ఆయనను హతమార్చినటువంటి సంఘటన బహుశా ఇక్కడ ఇది అందరినీ దిగ్భ్రాంతిపరిచినటువంటి సంఘటన. ఏది ఏమైనా కూడా మంచి గొప్ప అభ్యుదయవాది, ప్రజలతో పాటే మమేకమై పనిచేసినటువంటి కింది స్థాయి సర్పంచ్ దగ్గర నుంచి శాసనసభాధిపతిగా ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన నుండి దూరం కావడం, ఈ దేశం తర్వాత మరీ ముఖ్యంగా మన రాష్ట్రం చేసుకున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి దురదృష్టంగా భావించవచ్చు. మరీ ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి ఇది చాలా నష్టం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మాకు సోదరునిగా ఉండి నేను ఆయన ఒకేసారి 1983 లోపల ఎమ్మెల్యేలుగా ఎన్నికై మా అన్నగా మాకు మార్గదర్శకుడుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మరి 25వ వర్ధంతి ఈరోజు